కాంగ్రెస్ పాలనలో అన్ని అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ 100% అబద్ధం, ఈ సర్కారు నిబద్ధత 100% నకిలీ అంటూ నిప్పులు చెరిగారు. నిన్నటి అసెంబ్లీ సమావేశం తెలంగాణ ప్రజలకు 2 విషయాలు స్పష్టం చేసిందన్నారు. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దీనిపై స్పష్టత లేదని ఫైర్ అయ్యారు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసిందని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకే ఏమాత్రం క్లారిటీ లేదన్నారు కేటీఆర్. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదని నిన్నటితో తేలిపోయిందని చెప్పారు. రిజర్వేషన్ల అంశంపై నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయిందన్నారు కేటీఆర్. అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ గాంధీ తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.